అందరికీ నమస్కారం. మే 23న వైశాఖ పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. గురువారంతో కలిసి వస్తుంది. ఇలాంటి రోజు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది, మళ్ళీ రాదు. వైశాఖ పౌర్ణమిని వైశాఖి అంటారు. ఇది శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం దాల్చిన రోజు. ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జనులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మాంతరాల పాపాలను తొలగిస్తుంది, విశేష ధన ప్రాప్తిని కలుగజేస్తుంది. ఈ రోజే కూర్మ జయంతిని జరుపుకుంటారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారం ఎత్తాడు. అందులో 2వ అవతారం కూర్మావతారం. కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకటం మొదలుపెట్టారు. మందరగిరి కవ్వంగా వాసుకుని తాడుగా చేసుకొని దేవాసురులు పార్వసముద్రం నుండి చిలుకుతూ ఉండగా మందరగిరి సముద్రంలోనికి జారిపోతుంది. సముద్ర మదనానికి ఆటంకం కలిగింది. ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించిందే కూర్మావతారం. కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ. కానీ ప్రపంచంలోని ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో గురూపుదిద్దుకున్న ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతుంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులందరూ కూర్మావతారాన్ని దర్శించే స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తున్నాయి. చైత్ర పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆశ్వీజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, 4 పూర్ణిమలు సముద్ర స్నానానికి నిర్దేశింపబడ్డాయని కనుక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. 7 తరాలకు సరిపడ డబ్బు వస్తుంది. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. వైశాఖ పౌర్ణమి రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన ఇని ఎరగని సంపదలు మీ సొంతమవుతాయి. మీరు ఐశ్వర్యవంతులుగా మారతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆదాయం అంతకంతకు పెరుగుతూ ఉంది. అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి వైశాఖ పౌర్ణమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వైశాఖ పురాణంలోని కథలు విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం గోదావరి తీరమున బ్రహ్మేశ్వరము అనే ఒక పుణ్యక్షేత్రము కలదు. దుర్వాస మహాముని శిష్యులు అయినటువంటి సత్యనిష్ఠుడు, తపోనిష్ఠుడు అనేవారు అక్కడే ఉండేవారు. వారిద్దరూ కూడా మహాజ్ఞాని, సర్వసంగ పరిత్యాగుడు, ఉపనిషత్తులను బాగుగా చదివినవారు, అందులోని భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజించే మిక్కిలి పుణ్యశాలుడు. వారు అక్కడ మృగ ప్రవర్శనము అను తీర్థ సమయమున ఉండేది. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలందు ఆసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీకథలను వివరించేవాడు. శ్రీహరి కథలను ఎవరైనా చెప్పినచో శ్రద్ధగా వినేవారు. వేరెవరూ లేనిచో విష్ణు కథలను తలుచుకొనుచు శ్రీవారికి ప్రీతిని కల్పించు పనులు చేస్తూ ఉండేవాడు. శ్రీహరి కథలను చెప్పేవారు ఉంటే రాత్రింబగలు తన పనులను మాని కథలు వింటూ ఉండేవాడు. అలాగే వినేవారున్నచో తాను రాత్రింబగలు శ్రీ మహావిష్ణు కథలను వివరిస్తూ ఉండేవాడు. దూరమునున్న క్షేత్రములను దర్శించుట కన్నా, కర్మానుష్ఠానం కన్నా అతడికి విష్ణు కథల యందు ప్రీతి ఎక్కువ. ఎవరైనా చెప్పుచున్నచో తాను వినును. వినేవారు ఉంటే తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించేవాడు. చెప్పువారున్నచో తన పనులని మానుకొని వినుము. విష్ణు కథలు చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూప స్థాపించే శ్రీహరి కథలను చింతించును. నేను కథల శ్రవణం లేనప్పుడు సర్వ కార్యములను చేయించుకునేవాడు సత్యనిష్ఠుడు. విష్ణు కథ సమాసక్తులకు సంసార బంధం ఉండదు కదా. శ్రీహరి కథలను వినడం వల్ల చిత్తశుద్ధి కలుగును, విష్ణు భక్తి పెరుగును, విష్ణువుపై అక్తియు సజ్జనుల యందు ఇష్టము పెరుగును. నిరంజనము నిర్కణము ఆకు పరబ్రహ్మ వాణి హృదయమున స్మరించును. చిత్తశుద్ధి వలన శ్రీహరి
కథాశక్తి కలుగును. అందువలన జ్ఞానం ఒకటి కొనుక్కొని జ్ఞానం వలన ధ్యానము ఫలించెను. కావున పెక్కుమార్లు విష్ణు కథా శ్రవణమును ధ్యానము మననము ఆవశ్యకములు. శ్రీహరి కథలు సత్యనుడు లేని చోటు అది గంగా తీరమైనా సరే విడుగదగినదే అవుతుంది. తులసి వనం శ్రీహరి ఆలయం. విష్ణు కథ లేనిచో మరణించిన వాడు తామసముని నరకమును పొందుడు. శ్రీహరి ఆలయంలో కానీ కృష్ణముఖము కానీ విష్ణు కథ కానీ సజ్జనులు కానీ లేని చోట మరణించేవారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మించెదరు. సత్యవిష్ఠుడు ఈ విధముఖముగా ఆలోచించి విష్ణు కథ శ్రవణము ప్రసన్నము మరణము స్మృతి మొదలగునవి ముఖ్యములని తలచూ ఉండిపోతుంది. ఒక్కొక్కరు తపోనిష్టతో పూజ జపాది కర్మలంటే ఇష్టము కనుక తపోనిష్ఠుడు వాటిని ఎప్పుడు కూడా మానక పట్టుదలతో చేస్తూ ఉండేవాడు. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైనా చెప్పుచున్నచో తీర్థ స్థానములోకి పోయేవాడు. తీర్థస్థానం సమయమున శ్రీహరి కథ ప్రసంగము వచ్చినచో పూజాది కర్మ ఫలాపము పొడుగునని దూరంగా పోయేవాడు. తను అనుసరించి ఉన్నవారు కూడా స్నానాది కార్యకర్మలను ఆచరించి తమ ఇంటి పనులు చేసుకొనుటలో ఇష్టము కలవారై ఉండేవారు. ఇలా ఎంతకాలం గడిచిన తపోనిష్ఠుడు కర్మ అనుష్ఠానము తప్ప శ్రీహరి కథా శ్రవణము చింతనము శృతి మొదలగు వాణి చేయలేదు. ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథా శ్రవణము మొనగులవి లేకపోవడచే తపోనిష్ఠుడు పిశాచమై చిన్న కర్ణుడు అనే పేరుతో జన్మి చెట్టునందు నివసించి చూండెను. అతను బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు, ఎండిన పెదవులు నోరు గలవాడై ఉండెను. ఇటు బాధపడుచు వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి సంవత్సరముల కాలము ఉండెను. కొన్ని వేల సంవత్సరముల బాధపడుచుండెను. ఆకలి దప్పికలు కలిగి అవి తీరు ఉపాయం లేక మిక్కిలి బాధపడుచు ఉండెను. వారి శరీరమునకు జలబిందువు అగ్నిగాను జలము ప్రళయాగ్నిగాను ఫల పుష్పాదులు విషముగాను ఉండెను. ఈ విధంగా కర్మ బారాయణుడగు భూతపోనిష్ఠుడు పల విధములుగా బాధపడిను. నిర్జలమైన అడవి యందు తమ మిక్కిలి బాధపడుచు ఉండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పరిపై ఇంటి నస పురమునకు పోవుచు ఆ ప్రాంతమునకు వచ్చెను. అతను అక్కడ పెక్కు బాధలను అనుభవించుచున్న చిన్న కర్ణుని చూసెను. దుఃఖించుచు శరణాగతి అయిన వాడికి భయపడకుమని ధైర్యం చెప్పి వాని బాధకు కారణం అడిగెను. అతడు నేను కర్మనిష్ఠుడను, వాడను దుర్వాస మహాముని శిష్యుడను, కర్మ పరంతంతుడనే శ్రీహరి కథా శ్రవణాదులను చేయని వాడను, మూఢుడనై కర్మలని ఆచరించుట వలన ఇట్టివారిని అయితినని తన వృత్తాంతమంతయు వానికి చెప్పెను. నా అదృష్ట వశమున నీ దర్శనమైనది, నన్ను మీరే రక్షింప వలయునని పలు విధములుగా ప్రార్థించెను. వాని పాదములపై దుఃఖించెను. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను 2 గడియల కాలం వైశాఖ పురాణములు శ్రవణం చేసిన ఫలమును వానికి పదగములుగా సమర్పించెను. ఆ ఫలమును వారికి ధారపోసిన ఆ మహిమ వల్ల కర్మనిష్ఠుడి పాపములు తొలగిపోయాను. వాని పిశాచ రూపం పోయి దివ్యదేహం కలిగి కర్మనిష్ఠుడు సత్యనిష్ఠుడని అయి కృతజ్ఞతలు తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానమును ఎక్కి శ్రీహరి సాహిత్యమును పోయెను. సత్యనిష్ఠుడు వైశాఖ మహత్య మహిమను విస్మయపడుచు తన గమ్యమగు పైటినసపురమునకు పోయెను. ఇక వీడియోలోకి వస్తే అత్యంత విశిష్టమైన వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రాంగణంలోనే గల రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. ఆలయంలో కూర్చొని విష్ణు సంబంధిత భజనలు పారాయణాలు చేయాలి. ఈ మాసంలో ఎండలు మండిపోతూ ఉంటాయి కనుక వాటి బారి నుంచి రక్షణ కల్పించే గొడుగులు, విసరకర్రలు, పాదరక్షకులు, మంచినీళ్ళు ఈ వైశాఖ పౌర్ణమి రోజు దానం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఇక వైశాఖ పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనీని ఎరగని అదృష్టం, ఐశ్వర్యం వస్తాయని పెద్దలు చెప్తున్నారు. మరి ఆ 2 వస్తువులలో మొదటి వస్తువు ఉప్పు. ఉప్పు తెల్లగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవికే కాదు, చంద్రుడికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం. చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి రోజు
ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే వాటి వెంటే సంపద కూడా వచ్చేస్తాయి. లక్ష్మీదేవి, చంద్రుడు, ఉప్పు సముద్రం నుంచే వచ్చారు గనక పౌర్ణమి రోజు ఒక గలుడుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఉప్పు ప్యాకెట్ కిరాణా షాపుల్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడే ఉప్పు అమ్ముతూ ఉంటారు. మీ దగ్గర ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, ఈ పౌర్ణమి రోజు చిన్న ఉప్పు ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి, అప్పులు తీరిపోతాయి, తరతలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది. ఉప్పు చాలా మంచి పదార్థం, నెగిటివ్ ఎనర్జీని కూడా చాలా తొందరగా తొలగించేస్తుంది. కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చిన ఉప్పును వంటగదిలో వాడుకోవచ్చు, లేదా ఆ ఉప్పుని ఒక మూకుట్లో వేసి ఉప్పు మీద దీపం పెట్టండి. దీన్ని ఐశ్వర్య దీపం అంటారు. ఈరోజు ఇలా ఉప్పు కొని తెచ్చి ఐశ్వర్య దీపాన్ని పెడితే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. కనుక ఈరోజు ఐశ్వర్య దీపం పెట్టినా పెట్టకపోయినా ఉప్పును మాత్రం కొని ఇంటికి తెచ్చుకోండి, మీకంతా మంచి జరుగుతుంది. ఇక రెండవ వస్తువు ఏమిటంటే చీపురు. అవును, ఈ పౌర్ణమి రోజు చీపురును కొని ఇంటికి తెచ్చుకోవడానికి చాలా మంచి రోజు. ఇల్లు తుడిచే చీపురు, వాకిలి తుడిచే చీపురు, ఇలా ఏ చీపురు అయినా సరే ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం కూడా పడుతుంది. ఈరోజు చీపురును కొని తెచ్చుకోవాలి. కానీ చీపురుతో ఇల్లు దులపటం, బూజులు దులపటం వంటివి పనులు మాత్రం అస్సలు చేయకూడదు. ఇంట్లో ఆల్రెడీ చీపురు ఉన్నా పర్వాలేదు, ఈరోజు కొత్త చీపురు కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని ఆ చీపురును దాచిపెట్టుకొని ఉంచుకోండి. తర్వాత ఎప్పుడో ఈ చీపురును తీసేసి వాడుకోండి. ఈ ముహూర్తంలో కొన్న చీపురును వాడుకోవడం వలన మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు, చీపురు ఈ రెండు వస్తువులను కానీ, ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి పౌర్ణమి రోజు ఈ విధంగా చేసుకోండి. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి. ఆ అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకో